విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలి అని బి బాలరాం అన్నారు. ఈ రోజు సిపిఎం పార్టీ విస్తృత సమావేశం స్థానిక వెంటే వారి తోట సుందరయ్య భవనంలో కామ్రేడ్ బి వాసుదేవరావు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బాలరాం హాజరయ్యారు. ఈ సమావేశం జిల్లాలోని ప్రజల సమస్యలపై చర్చించింది. అనేక సమస్యల్ని చర్చిస్తాం. ప్రధానంగా ఈ రోజున విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తుంది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. విశాఖ ఉక్కు ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి మన తెలుగు జాతి యొక్క హక్కు. ఆ రోజున 32 మంది ప్రాణ బలిదానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం నడిచింది. విశాఖ ఉక్కు ఈ రోజున దేశానికే తలమానికంగా ఉన్నది, మంచి అభివృద్ధిని సాధించింది. అటువంటి ఉక్కు పరిశ్రమని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని ప్రయత్నించడం, ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలని ప్రయత్నించడం అన్యాయమైన విషయం. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నం వెళ్లి విశాఖ ఉక్కు కార్మికుల మీద, ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి నిందా ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి గనుల్ని ఈ రోజు వరకు ప్రభుత్వ రంగ సంస్థకి ఏమో కేటాయించలేదు. ఇప్పటికి పెట్టనటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీలకు మాత్రం ముందే ప్రభుత్వం గనులు కేటాయిస్తుంది. ఇవ్వాల్సినటువంటి నిధుల్ని కొద్దిగా ఇచ్చి చేతులు దులుపుకుని మేము విశాఖ ఉక్కుని ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని అబద్దపు కౌరుల్ని చెబుతున్నారు. విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ప్రైవేటీకరణ చర్యల్ని మానుకోవాలని కోరుతున్నాం. ఉద్యోగుల తొలగింపు ఆపాలని కోరుతున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం గనుల్ని కేటాయించాలని కోరుతున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో దీన్ని విలీనం చేయాలని కోరుతున్నాం. విశాఖ ఉక్కుని కాపాడుకోవటం అంటే, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం అంటే అది రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది, దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే మనం స్వయం సమృద్ధిని స్టీల్ రంగంలో సాధించడానికి ఉపయోగపడుతుంది. అంచేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఈ ప్రైవేటీకరణ పద్ధతుల్ని, ప్రైవేటీకరణ ప్రయత్నాల్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తాం. రైతాంగం పంటల్ని చాలా తక్కువ ధరలకి అమ్ముకోవాల్సి వస్తుంది. ధాన్యం దిగుబడులు వాతావరణ పరిస్థితుల వల్ల తగ్గినాయి. ఆ ధాన్యాన్ని కూడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం రైతాంగానికి న్యాయమైనటువంటి ధర వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. డెల్టా ఆధునీకరణ పనుల్ని పూర్తి చేయాలని కోరుతున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. రోడ్లు మరమ్మతుల్ని చేపట్టాలని కోరుతున్నాం. శ్మశానాల సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ సమస్యలన్నీ ఈ రోజున ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణని రూపొందిస్తాం.